స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లయింది. అయితే అదే ఇప్పుడు మన ఆరోగ్యానికి ముంపు తెచ్చిపెడుతోంది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి గ్యాడ్జెట్స్ వినియోగానికి అడిక్ట్ అయిపోయిన వారికి డిజిటల్ డిమెన్షియా ముప్పు ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఈ డిజిటల్ డిమెన్షియా అంటే ఏంటి? స్క్రీన్ టైం కు దీనికి లింక్ ఏంటి? ఈ రోజు మన బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. డిమెన్షియా సాధారణంగా వృద్ధుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మెదడు పనితీరు నెమ్మదించడం వల్ల మతిమరుపు, ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతుంటాయి. అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చే ముప్పు వృద్ధుల్లో కంటే యువతలోనే ఎక్కువ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డిజిటల్ డిమెన్షియా అనే పదం తొలిసారిగా మాన్ఫ్రెడ్ స్పిట్జర్ అనే జర్మన్ న్యూరో సైంటిస్ట్ 2012లో ఉపయోగించారు. స్క్రీన్ టైం ఎక్కువ కావడంలో డిమెన్షియా రిస్క్ పెరగడాన్ని డిజిటల్ డిమెన్షియాగా పేర్కొంటున్నారు. దీనిని అధికారికంగా ఇంకా గుర్తించుకున్న ఎందరో శాస్త్రవేత్తలు దీని గురించి హెచ్చరించారు. ఎక్కువసేపు కూర్చుని టీవీ, ఫోన్స్ వంటివి చూడడం డిమెన్షియా రిస్క్ ను పెంచుతుందంటున్నారు. మల్టీటాస్కింగ్ చేయలేకపోవడం, షార్ట్ టర్మ్ మెమరీ లాస్, పదాలను గుర్తు తెచ్చుకోలేకపోవడం వంటివి డిజిటల్ డిమెన్షియా లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. రోజులో 4 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైం పై గడిపిన వారికి డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులతో ముంపు పొంచి ఉందని గత ఏడాది జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది. 4,62,524 మందిపై ఈ పరిశోధనలు చేశారు. అధిక స్క్రీన్ టైం పిల్లలు, టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మరో పరిశోధన చెబుతోంది. నిద్రలేమి, మానసిక వృద్ధి నెమ్మదించడం, ఒబేసిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గ్రహణ శక్తి కూడా తగ్గిపోతుందంటున్నారు. ఈ డిజిటల్ డిమెన్షియా ముప్పు నుంచి దూరం కావాలంటే స్క్రీన్ టైం తగ్గించుకోవాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ వాడటం తగ్గించాలని, ఒకవేళ సినిమాలు, వెబ్ సిరీస్ వంటివి చూస్తున్నా దానికి లైట్ గా ఎక్సర్సైజ్ యాడ్ చేయాలని సూచిస్తున్నారు. అంటే స్టేషనరీ బైక్స్ తొక్కడం లేదా చిన్న చిన్న వెయిట్స్ ఎత్తుతూ ఫోన్ చూడడం అన్నమాట. పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి అలవాటు చేసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ నంబర్లు, అడ్రస్లు, ముఖ్యమైన తేదీలు వంటివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీ మెమరీ పవర్ సైతం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ బిగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతో పాటు ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.